ఈ పక్షంలో గ్రహస్థితి సూర్యుడు కుంభరాశిలో, కుజుడు మీనరాశిలో, బుధుడు కుంభరాశిలో, గురువు మిథున రాశిలో, శుక్రుడు మేషరాశిలో, శని మీనరాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. అయితే ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే రవి, బుధుడు, రాహువు కుంభంలో ఉన్నారు. కర్కాటక రాశి వారికి 8వ స్థానం అవుతుంది. అంటే ఈ 3 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాయి. అష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని అనుకోని మార్పులు, సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత మీరు ప్రిపేర్ అయ్యి దాన్ని సాల్వ్ చేసుకోవడానికి కానీ ప్రయత్నాలు మీరు చేపట్టాలి. ఇకపోతే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ద్వాదశ స్థానంలో గురువు శుభమూలకంగా ఖర్చులు చేయిస్తాడు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయిస్తాడు, తీర్థయాత్రలు, విహారయాత్రలు, గురు సందర్శనలు ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ద్వాదశ స్థానంలో గురువు మూలకంగా. ఓవరాల్ గా చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఈ పక్షంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్నింట అనుకూలము, కొన్నింట ప్రతికూలము అలా ఉంటూ ఓవరాల్ గా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.